దీర్ఘ ప్రాజెక్టులు ఇక్కడ రావడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మరోలేంది. ఈజ్ ఆఫ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్ లకు మార్చి ఈ రోజు రిలయన్స్ సంస్థ ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. చాలా స్పీడ్ గా ఈ భూములు క్లియర్ చేయడం కావచ్చు, పవర్ ఇవ్వడం కావచ్చు, సౌకర్యాలు కలగజేయడం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఇంత త్వరగా సౌకర్యాలు కలపడానికి ఈ రాష్ట్రం యొక్క స్పీడ్ ఆఫ్ బిజినెస్ ని వారు కొనియాడుతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి, అంధకారంలో పోతున్న రాష్ట్రానికి వెలుగు చూపే కోసం తెలుగుదేశం అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బీజేపీ మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు, యువ నాయకులుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అత్యంత వేగంగా పరిగెత్తా ఉన్నారు. కేబినెట్ లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా వారి స్పీడ్ అందుకోలేకుండా ఉన్నారు. వారు నిద్రపోయేది 4 గంటలు అనే విషయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే. అహర్నిశలా ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నారు. గత ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి ప్రాజెక్టులు తరిమేసింది. విశాఖపట్నంలోని లూలు గ్రూప్ కావచ్చు, మన రాష్ట్రంలోని అమర్ రాజా ప్రాజెక్టులు కావచ్చు, తరిమి కొడితే ఈ రోజు దేశంలోని ప్రతి ఒక్క ప్రాజెక్టు తిరిగి మన రాష్ట్రం వైపు చూస్తుందంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క విశిష్టతని తెలియజేస్తా ఉన్నాం.